మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 17న అతిపెద్ద అమావాస్య శుక్ర అమావాస్య. అయితే ఈ శుక్ర అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఇది వేస్తే వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. సాధారణంగా మన హిందూ సంప్రదాయంలో అమావాస్య తిథికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. చాలామంది అమావాస్య అంటే భయపడుతుంటారు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఇది పితృదేవతల ఆశీస్సులు పొందడానికి మరియు కొన్ని అద్భుతమైన పరిహారాలు చేరడానికి అత్యంత అనుకూలమైన రోజు. అందులోనూ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్యను శుక్ర అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున చేసే పరిహారం వల్ల మీ ఇంట్లో డబ్బు నిల్వ ఉండటమే కాకుండా మీ కుటుంబంలో తరతరాల వరకు ఎప్పుడూ ధనానికి లోటు అనేది రాదు. మన పెద్దలు చెప్పిన మాట ప్రకారం ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే కేవలం కష్టపడితే సరిపోదు. ఆ భగవంతుని అనుగ్రహం మరియు కొన్ని తాంత్రిక శాస్త్రోక్త పరిహారాలు కూడా తోడవ్వాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లోని దారిద్ర్యం అంతమై ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. అసలు మన జీవితంలో బియ్యానికున్న ప్రాముఖ్యత గురించి మనం లోతుగా తెలుసుకోవాలి. బియ్యం లేకపోతే మనిషి జీవనమే లేదు. బియ్యం అనేది కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదు, అది సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి స్వరూపం. ఏ ఇంట్లో అయితే బియ్యం నిండుగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. పూజల విషయానికి వస్తే బియ్యం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దైవ కార్యాల్లో, పెళ్లిళ్లలో, శుభకార్యాల్లో మనం అక్షతలను ఉపయోగిస్తాము. అక్షతలు అంటే క్షతం లేనివి, అంటే విరిగిపోని బియ్యం అని అర్థం. ఇవి అనంతమైన శక్తికి ప్రతీక. కొన్నిసార్లు పూజలో పువ్వులు దొరకకపోయినా కేవలం అక్షతలతో పూజ చేస్తే భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. పువ్వులకు బదులుగా మనం బియ్యాన్ని లేదా అక్షతలను ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, బియ్యం అనేది భూమి నుండి పుట్టిన శక్తిని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. అలాగే ఎవరైతే నరదృష్టితో బాధపడుతున్నారో, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయో, సంపాదించిన డబ్బు చేతిలో నిలబడకుండా నీళ్లలా ఖర్చయిపోతుందో వారు ఈ అమావాస్య రోజున ఒక అద్భుతమైన పని చేయాలి. మీరు లక్ష్మీదేవికి లేదా దుర్గాదేవికి కుంకుమ కలిపిన అక్షతలతో పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న ఎటువంటి నరదృష్టైనా, గ్రహదోషాలైనా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇలాంటి విశేషమైన రోజున బియ్యంతో ఇంకేమి చెయ్యాలో, అసలు ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీనారాయణాయ నమః అని కమెంట్ చేయండి. శుక్రవారం అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు. ఈ శుక్ర అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం సంధ్యా సమయంలో తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయాలి. దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని చీకటి శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి రాకకు మార్గం సుగమమవుతుంది. అగ్నిదేవుడు సాక్షిగా జరిగే ఈ దీపారాధన మీ ఇంటిని ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల మీ మీద ఉన్న నరదృష్టి మరియు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి. ఆహార విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పొరపాటును కూడా మాంసాహారం తీసుకోకూడదు. మాంసాహారం వల్ల మనసులో తామస గుణం పెరిగి దైవచింతన తగ్గుతుంది. మద్యపానానికి దూరంగా ఉండాలి. సాత్వికాహారం మాత్రమే తీసుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండి చేసే జపాలకు లేదా పరిహారాలకు పూర్తి ఫలితం లభిస్తుంది. రాత్రి వేళల్లో అనవసరంగా బయట తిరగకూడదు. ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాలకు లేదా శ్మశాన పరిసరాలకు వెళ్లడం ఏమాత్రం మంచిది కాదు. అమావాస్య చీకటిలో ప్రతికూల శక్తులు బలంగా ఉంటాయని నమ్ముతారు కాబట్టి ఇంట్లోనే ఉండి భగవంతుణ్ణి స్మరించడం శ్రేయస్కరం. ఈ రోజున ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఆస్తుల కొనుగోలు ఒప్పందాలు లేదా వివాహ సంబంధాల చర్చలు వంటివి అమావాస్య రోజున వాయిదా వేయడం ఉత్తమం.
ఎందుకంటే ఈరోజు చంద్రుడి ప్రభావం మన మనస్సుపై ఉంటుంది కాబట్టి సూర్యరశ్మి లేని ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అమావాస్య రోజున షాపింగ్ చేయకూడదు. ముఖ్యంగా నువ్వులు, నూనె మరియు ఉప్పు వంటి వస్తువులను ఈ రోజున కొత్తగా కొనకూడదు. నువ్వులు పితృకార్యాలకు ఉపయోగిస్తాం. నూనె శని ప్రభావం కలిగి ఉంటుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం. వీటిని అమావాస్య నాడు కొని ఇంటికి తీసుకురావడం వల్ల దారిద్ర్యం వచ్చే అవకాశం ఉందని పెద్దలు చెబుతారు. ఒకవేళ మీరు ఈ వస్తువులను పూజలో వాడాలని అనుకుంటే అమావాస్యకు ముందు రోజే వాటిని కొని తెచ్చుకోవాలి. అమావాస్య నాడు వీటిని కొని ఇంటికి తీసుకురావడం వల్ల శని ప్రభావం లేదా ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది. బట్టలు కొనుగోలు చేయడం లేదా విలాసవంతమైన వస్తువులు కొనడం కూడా ఈరోజు మానుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనం గ్రహదోషాల నుండి తప్పించుకోవచ్చు. దాన ధర్మాన్ని చేయడానికి ఇది చాలా గొప్ప రోజు. శక్తి ఉన్నవారు ఈరోజు అన్నదానం చేస్తే పితృదోషాలు తొలగిపోయి సంతానాభివృద్ధి కలుగుతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు ఎక్కడికైనా బయటకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి ప్రవేశించాలి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకు మరియు పెద్దలకు కూడా ఇదే విషయాన్ని చెప్పాలి. దీనివల్ల బయట ఉండే ప్రతికూల తరంగాలు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. ఎందుకంటే అమావాస్య రోజున వాతావరణంలో అనేక మార్పులు ఉంటాయి. దృష్టి దోషాలు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది కాబట్టి శుభ్రత చాలా అవసరం. ఈ రోజున చేసే పరిహారాలు అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున మనం ప్రారంభించబోయే పరిహారం మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ పరిహారం ప్రారంభించే ముందు అత్యంత ముఖ్యమైనది మన శరీర మరియు మనోశుద్ధి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అనంతరం తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించాలి. ఏ దైవ కార్యానికైనా లేదా పరిహారానికైనా శారీరక శుద్ధితో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత చాలా అవసరం. మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా భక్తితో ఈ కార్యాన్ని తలపెట్టాలి. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు మన నిత్య జీవితంలో కనిపించేవే అయినప్పటికీ వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ అర్థాలు చాలా లోతైనవి. ప్రకృతిలో లభించే ప్రతి వస్తువుకు ఒక విశిష్ట శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం సరైన పద్ధతిలో వినియోగించుకున్నప్పుడు మనకు అద్భుతమైన విజయాలు లభిస్తాయి. మొదటగా మనకు కావలసింది ఒక తెల్లటి కాటన్ వస్త్రం. తెలుపు రంగు స్వచ్ఛతకు మరియు ప్రశాంతతకు ప్రతీక. ఈ వస్త్రం కొత్తదైతే చాలా శ్రేయస్కరం. పాత బట్టల కంటే కొత్త వస్త్రానికి శక్తిని గ్రహించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మనం సేకరించాల్సింది 2 వేప రెమ్మలు. వేప చెట్టును మనం సాక్షాత్తు గ్రామ దేవతగా, ప్రకృతి స్వరూపిణిగా భావిస్తాము. వేపలో ఉన్న చేదు గుణం మరియు దాని విశిష్ట లక్షణాలు మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని లేదా దుష్ట శక్తులను పారద్రోలడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వేప రెమ్మలు తీసుకునేటప్పుడు అవి తాజాగా ఉండాలి. ఎండిపోయినవి లేదా పురుగు పట్టినవి కాకుండా పచ్చగా కళకళలాడుతున్న వాటిని ఎంచుకోవాలి. ప్రకృతి మాత ఆశీస్సులు మనకు ఆ రెమ్మల ద్వారా అందుతాయని నమ్మాలి. వీటితో పాటు 5 లేదా 6 మిరియాలను సిద్ధం చేసుకోవాలి. ఆయుర్వేదంలో మరియు ఆధ్యాత్మిక పరంగా మిరియాలకు గొప్ప స్థానం ఉంది. మిరియాలు శని దోషాన్ని పోగొట్టడమే కాకుండా ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా, నరదోష్టి ఉన్నా వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటాయి. శనిదేవుని అనుగ్రహం పొందాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కాలన్నా మిరియాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వస్తువులతో పాటు 2 యాలకులను కూడా తీసుకోవాలి. యాలకుల సువాసన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఎక్కడైతే సుగంధ పరిమళాలు ఉంటాయో అక్కడ మహాలక్ష్మి నివసిస్తుందని శాస్త్రం చెబుతోంది. యాలకులు ఐశ్వర్యాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటాయి. ఇక ఈ పరిహారంలో అత్యంత కీలకమైన భాగం ధనరూపమైన నాణాలు. మనం 11 లేదా 21 చిల్లర నాణాలను సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న రహస్యం దాగి ఉంది. 10 రూపాయల నాణానికి 1 రూపాయి కాయిన్ జోడించి 11 చేయాలి. ఒకవేళ 21 నాణాలు కావాలనుకుంటే 2 10 రూపాయల నాణాలకు 1 రూపాయి నాణాన్ని జత చేయాలి. ఇలా ఒక పెద్ద సంఖ్యకు 1ని జోడించటం వల్ల వృద్ధి సూచిక అవుతుంది. అనగా మీ ధనం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు.
ఈ నాణాలు మన ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఒక అయస్కాంతంలా పనిచేస్తాయి. పరిహారానికి సిద్ధం చేసుకున్న ప్రతి వస్తువు పూర్తిగా పొడిగా ఉండాలి. ఒకవేళ మీరు నాణాలను శుద్ధి చేయడానికి కడిగితే అవి పూర్తిగా ఆరిపోయే వరకు వేచి ఉండాలి. వేప ఆకులకు కూడా ఎక్కడా తడి ఉండకూడదు. ఎందుకంటే మనం ఈ మూటను అన్నపూర్ణేశ్వరి నిలయమైన బియ్యం డబ్బాలో పెడతాము. తడి ఉంటే బియ్యం పాడైపోయే ప్రమాదం ఉంది. అది దోషంగా పరిగణించబడుతుంది. పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు కూర్చుని ప్రశాంతంగా దీపారాధన చేయాలి. ఆ తెల్లటి వస్త్రాన్ని పీఠంపై పరిచి దానిపై ఎంతో భక్తితో ముందుగా వేపరెమ్మలు, ఆపై మిరియాలు, యాలకులు, చివరిగా సిద్ధం చేసుకున్న నాణాలను ఒక క్రమ పద్ధతిలో ఉంచాలి. వస్తువులను ఉంచుతున్నప్పుడు మనసులో ఆ దేవతను స్మరించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఒక చిన్న మూటలా కట్టి దానికి దైవిక శక్తిని ఆపాదించే ప్రక్రియ ప్రారంభించాలి. మీ చేతిలోకి కొన్ని అక్షతలు తీసుకుని అత్యంత ఏకాగ్రతతో ఓం లక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ప్రతిసారి మంత్రం పూర్తయిన తర్వాత ఆ అక్షతలను ఆ మూటపై వేస్తూ ఉండాలి. ఈ మంత్రోచ్చారణ వల్ల ఆ సాధారణ వస్తువులు కూడా శక్తివంతమైన పరిహార వస్తువులుగా మారతాయి. మంత్రం పూర్తయిన తర్వాత ధూపం చూపించి మనసులోని కోరికలను తల్లికి విన్నవించుకోవాలి. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, పితృదేవతల ఆశీస్సులు లభించాలని, అనవసర ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు మెరుగుపడాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఈ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. పూజ ముగిసిన తర్వాత ఆ శక్తివంతమైన మూటను తీసుకువెళ్ళి వంటగదిలోని బియ్యం డబ్బాలో భద్రపరచాలి. బియ్యం అనేది మన ప్రాణాధారం. అది సాక్షాత్తు అన్నపూర్ణ స్వరూపం. బియ్యం డబ్బాలో ఈ మూటను పెట్టి అది బయటకు కనిపించకుండా బియ్యంతో కప్పేయాలి. వంటగది ఇంటికి వెన్నెముక వంటిది. అక్కడ సానుకూల శక్తి ఉంటే ఆ ఇంట్లో ఉండే వారందరికీ ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం చేకూరుతాయి. ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లో మార్పులను గమనిస్తారు. మీరు ఊహించని విధంగా రావాల్సిన డబ్బు తిరిగి రావడం, అనవసరమైన ఆస్పత్రి ఖర్చులు తగ్గడం, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు సమసిపోవడం వంటి శుభ పరిణామాలు జరుగుతాయి. ధనం అనేది కేవలం ఒక కాగితం ముక్క కాదు, అదొక శక్తి. ఆ శక్తిని ఎలా ఆహ్వానించాలో, ఎలా నిలుపుకోవాలో మన పూర్వీకులు ఇటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా మనకు అందించారు. ఈ ప్రక్రియలో భక్తి కంటే నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకంతో చేసే ఏ పనైనా విజయాన్నిస్తుంది. ఈ మూటను ఎప్పుడు మార్చాలి అనే సందేహం కలగవచ్చు. ప్రతి అమావాస్యకు దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. 3 లేదా 5 అమావాస్యలకొకసారి ఈ మూటను బయటకు తీయాలి. అందులోని పాత వేప ఆకులను ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. పాత మూటలోని నాణాలను ఏదైనా దేవాలయంలోని హుండీలో వేయవచ్చు లేదా పేదవారికి దానం చేయవచ్చు. ఆ తరువాత మళ్ళీ కొత్తగా అదే పద్ధతిలో శుక్ర అమావాస్య నాడు కొత్త వస్తువులతో మూట కట్టి బియ్యం డబ్బాలో ఉంచుకోవాలి. ఈ పరిహారం చేస్తున్న విషయం ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీ ఆత్మవిశ్వాసానికి, మీ దైవభక్తికి సంబంధించిన రహస్య క్రియ. మీరు ఎంత నిశ్శబ్దంగా, ఎంత నిబద్ధతతో ఈ పని చేస్తారో ప్రకృతి అంత గొప్పగా మీకు సహకరిస్తుంది. శుక్ర అమావాస్య అనేది లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి ఒక సువర్ణ అవకాశం. ఆ రోజున ప్రకృతిలో ధనాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో చేసే ఇటువంటి పరిహారాలు వేగంగా ఫలిస్తాయి. ధనవృద్ధి జరగాలంటే కేవలం కష్టపడితే సరిపోదు. దైవబలం మరియు ప్రకృతి సహకారం కూడా ఉండాలి. ఈ మూటను బియ్యం డబ్బాలో ఉంచడం వల్ల మీ వంశం తరతరాల వరకు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇంటి యజమాని సంపాదనలో పెరుగుదల కనిపిస్తుంది మరియు ఇంట్లో శాంతి నెలకొంటుంది. పరిహారం చేసేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, సానుకూల ఆలోచనలు కలిగి ఉండడం అత్యవసరం. నా సమస్యలన్నీ తీరిపోతున్నాయి, లక్ష్మీదేవి మా ఇంటికి వస్తోంది అనే దృఢ నిశ్చయంతో ఈ కార్యాన్ని నిర్వహించాలి. బియ్యం డబ్బా ఉండే ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అక్కడ మహాలక్ష్మి నివసిస్తుంది. అమావాస్య తిథి పితృదేవతలకు కూడా ప్రీతికరమైనది. కాబట్టి ఈ రోజున మీరు చేసే ఈ పుణ్యకార్యం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు కూడా లభించి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారాన్ని ఏమాత్రం సందేహం లేకుండా పూర్తి విశ్వాసంతో ఆచరించండి.
మీ గడప దాటి దరిద్రం వెళ్ళిపోయి అష్టైశ్వర్యాలు మీ ఇంటి ముంగిట నిలుస్తాయి. ఈ శుక్ర అమావాస్య మీ జీవితంలో ఒక నూతన వెలుగును నింపుతుందని, ఆర్థిక ఇబ్బందుల నుండి మీకు విముక్తి కలిగిస్తుందని ఆశిద్దాం. ఏ కార్యానికైనా పట్టుదల, భక్తి, నమ్మకం అనేవి పునాదులు. ఆ పునాదుల మీద ఈ పరిహారాన్ని నిర్మించి మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండి మీరు సకల శుభాలను పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.